లే లదాఖ్లోని ప్యాంగ్యాంగ్ లేక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ ప్యాంగ్యాంగ్ లేక్ ఆపోజిట్లోనే కొద్దిగా ముందుగా ఒక ప్యాంగ్యాంగ్ లేక్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ముందుకు వస్తే స్ప్రింగ్మిక్ అనే విలేజ్ వస్తుంది. అక్కడ ఇది ఈ ససోమ హోమ్ స్టేలో రాత్రి మేము స్టే చేసాం. 800 రూపాయలు ఛార్జ్ చేశారు పర్ హెడ్. మేము 5 వచ్చాం. 3 రూమ్లు ఇచ్చారు. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 ఇంక్లూడ్ అన్నమాట. ఇందులో చాలా బాగున్నాయండి వ్యూస్ ఇక్కడ నుంచి. జస్ట్ ఆపోజిట్లోనే ఇప్పుడు మేము April 23 ఈరోజు ఫుల్ మౌంటైన్, సగం లేక్ గడ్డగట్టేసింది. ఆ ముందు వైపు ఆల్రెడీ మెయిన్ వీడియోలో చూపించాను. సగం లేక్ గడ్డగట్టేసింది. ఇప్పుడు మేము ఉన్న ఈ లేక్ కొద్దిగా హాఫ్ పోర్షన్ మాత్రమే వాటర్ కనిపిస్తుంది అన్నమాట. మీదంతా ఫుల్ ఫ్రోజన్ స్టేట్లో ఉంది. అటుపక్క అంతా మొత్తం స్నో మౌంటైన్సే చుట్టూ. గుర్తుపెట్టుకోండి, ఈ స్పిగ్మిక్ విలేజ్లోనే స్టే చేయండి. ఇక్కడే తక్కువ రేటుకి దొరుకుతున్నాయి హోమ్ స్టేస్. ఎందుకంటే మనకి ఇక్కడ ఫుడ్ దొరకదు కాబట్టి హోమ్ స్టేలోనే మనకి డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉంటుంది కాబట్టి 800 నుంచి 1000 రూపీస్ మ్యాక్స్ అంతే ఈ ఏరియాలో దొరకడానికి. నిజంగా ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ మొత్తం లదాఖ్ ఏరియాలోనే అన్ని తిరిగాను కదా, లోయెస్ట్ టెంపరేచర్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి. మైనస్లో ఉన్నాయండి. మొత్తం వాటర్ రూమ్లో బకెట్లో ఉన్న వాటర్ గడ్డగట్టేసింది. వీడియో తీయలేదు కానీ అంత ఫ్రోజన్ టెంపరేచర్స్ ఉన్నాయి ఇక్కడ. నైట్ ఆల్మోస్ట్ -6 degrees వరకు వెళ్ళిపోయింది. అసలు నిన్న ఈవినింగ్ వచ్చేటప్పటికే ఉనికిపోతూ వచ్చామాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్.